హిందూ బంధువులకు జై శ్రీరామ్. నేను వాసుదేవ్ హిందూ ఐక్యత దళ్. హృదయాన్ని కలిసివేసే సంఘటన అనమాట ఇది. సేవ్ పెద్దమ్మ గుడి బంజారా హిల్స్ అనే నినాదంతో ఈ వీడియోని కొనసాగిద్దాం అనమాట. నా గత వీడియోలో ఎప్పుడు కూడా వీడియోని షేర్ చేయాలని అడగలేదు, కానీ ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉంది కాబట్టి ఈ వీడియోని షేర్ చేయమంటున్నాను అనమాట. బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలో వందల సంవత్సరాల ప్రాముఖ్యత గల అమ్మవారి గుడిని రీసెంట్గా ఈ కాంగ్రెస్ మొఘల్ సామ్రాజ్యం పోకడలతో వెళ్తున్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నీలమట్టం చేసేసింది అనమాట. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసేసి అమ్మవారి విగ్రహాన్ని అపహరించేసి ఎక్కడో దాపెట్టారనమాట. గుడిని మొత్తం నీలమట్టం చేసేసారనమాట. అడ్డొచ్చిన హిందూ బంధువులను అరెస్ట్ చేసేసి బొల్లారంలో అక్కడెక్కడ పెట్టారనమాట. అంటే ఈ సంఘటనలన్నీ చూస్తే ఏమనిపిస్తుంది నీకు? మొఘల్ సామ్రాజ్యంలో ఎవడైతే ఆ మొఘల్ సామ్రాజ్యం రాజులు ఎలా అయితే వివరించారో సేమ్ అలాగే ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే వివరిస్తుంది అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుళ్ళ మీద, మన దేవాలయాల మీద, హిందువుల మీద దాడులు విపరీతంగా పెరిగినాయి అనమాట. అది గత కొన్ని ఉదాహరణ చూసుకుంటే కనుక రీసెంట్గా శివాలయం మీద ఒక అన్యమతస్థుడు మూత్ర విసర్జన చేయడము, అంతకుముందు రీసెంట్గా మన సికింద్రాబాద్లో ఎక్కడో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడము, ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే, మనం అంతకుముందు చూడని మొఘల్ సామ్రాజ్యం ఇప్పుడు మన కళ్ళారా కనిపిస్తున్నట్టే కదా. సరే, ఏదైతే ఏమైనా ఇప్పుడు ఈ గుడిని ఏదైతే ధ్వంసం చేసిర్రో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, మళ్ళీ ఆ గుడిని నిర్మాణం చేయించాలి. అక్కడ అమ్మవారికి మంచిగా గుడి కట్టేయాలన్నమాట. ఈ అమ్మవారి గుడికి వందల సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట. అంటే అప్పటికి ఈ కాంగ్రెస్ పురుడు కూడా పోసుకోలేదన్నమాట. సో నేనేమంటున్నానంటే, ఈ ఉద్యమాన్ని ఎక్కడైతే ఈ గుడిని ధ్వంసం చేసిన ఈ బంజారా హిల్స్లో మన రుద్రబ్రహ్మన్న గారు, విహెచ్పి బజరంగ్ దళ్, ఇంకా అలాగే మాదేవి గారు, చికోటి ప్రవీణ్ గారు, అలాగే కొంతమంది హిందూ నాయకులు చాలామంది అక్కడ పోరాటం చేస్తున్నారు. ఎవరైతే ఆ గుడి కోసం పోరాటం చేస్తున్నారో కొంతమంది ఆ కాలనీ వాసులను అరెస్ట్ కూడా చేసేసి బొల్లారంలో ఇంకా ఎక్కడనో నిర్బంధించారని చెప్పి తెలిసిందనమాట. హిందూ బంధువులకు నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే అందుబాటులో ఉన్న హిందూ బంధువులు ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈ బంజారా హిల్స్ ఒమేగా హాస్పిటల్ వెనుకలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళండి, మీ గళాన్ని వినిపించండి, ఉద్యమాన్ని ప్రతిష్టంగా తీసుకొని